నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయా? పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటానికి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై వేటు వేయాలని స్పీకర్ను 2 సార్లు కోరడం జరిగింది. ముందుగా వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీయర్తో పాటు తెల్లం వెంకట్రావులపై కూడా ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఢిల్లీలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా వారిపై వేటు పడే విధంగా న్యాయ పోరాటం కొనసాగిస్తామని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై తాము ఇప్పటికే స్పీకర్ ఫిర్యాదు చేశాం కాబట్టి 3 నెలల్లో అంటే ఫిర్యాదు ఇచ్చినటువంటి 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కాం కాబట్టి హైకోర్టులో కూడా విచారణ ఆలస్యమైతే తాము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని చాలా కుండబద్దలు కొట్టినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా అంటే ఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రస్తుతం కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. ఇటు కవిత బెయిల్కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు అట్ దట్ సేమ్ టైం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు కూడా న్యాయ నిపుణులతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే న్యాయ కోవిలతో వారంతా కూడా భేటీ కావడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, పార్టీ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర ఈరోజు ఢిల్లీలో అంటే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులను వారు ఉదాహరిస్తున్నారు. మణిపూర్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించితో పాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై వేటు వేసే విధంగా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. సో వాటిని ముందు పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కబోతున్నారన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీపై గుర్తుపై గెలిచినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదనే రీతిలో వాళ్ళు తమ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నెల రోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా సుప్రీంకోర్టులో తమ వాదన ఉంటుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు విచారణ ఆలస్యమైతే డైరెక్ట్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. ముందుగా దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీరు 3 పార్టీలు మారారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాల యాదయ్య, అరికపూడి గాంధీ, అదేవిధంగా మాధవరం కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినటువంటి సందర్భాలు చూసాం. సో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీరంతా కూడా పార్టీ మారారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపై డిస్క్వాలిఫై వేటు పడే విధంగా కూడా పార్టీ చర్యలు తీసుకుంటుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించి ఒకవైపు స్పీకర్ వద్ద అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే కంప్లైంట్ చేశారు. మరోవైపు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా మెట్లెక్కేందుకు కూడా వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మొత్తం మీద చూసుకుంటే మాట ఇటు అధికార పక్షం కూడా బైపోల్స్ రావాలని చూస్తుందని ఒక వాదన కూడా తెరపైకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా వీక్ అయిపోయింది. 8 నెలల్లోనే పార్టీ చాలా వ్యతిరేకతను మూట కట్టుకుందన్న విమర్శల నేపథ్యంలో ఖచ్చితంగా బైపోల్స్లో కనుక వస్తే బైపోల్స్లో గెలిచి తమ సత్తా చాటుతాము, ప్రజల్లో తమపై ఎలాంటి వ్యతిరేకత లేదు అనే భావనలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. బైపోల్స్ రావాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి సందర్భాలు చూసాం. ఇటీవల ముఖ్యమంత్రి చిట్చాట్లో మాట్లాడుతూ కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై సభ్యత్వం రద్దు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో 2018లో
తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సంపత్ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అప్పటి స్పీకర్ వేటు వేయలేదా, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అన్న రీతిలో మాట్లాడారు. సో దీంతో కనుక చూసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం కనుక చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు తప్పదన్న భావనలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం పార్టీ ఫిరాయించిన నేతలు ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు, డైలమాలో పడ్డారు. 26 మంది ఎమ్మెల్యేలు కనుక చేరితే పార్టీ శాసనసభ పక్షం అంటే కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సో అప్పుడు ఎలాంటి ఫిరాయింపు పార్టీ ఫిరాయించినా కూడా ఎలాంటి డిస్క్వాలిఫై వేటు పడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి, అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేసినా నిలబడదు కాబట్టి, ఎందుకంటే పూర్తిగా శాసనసభ పక్షమే కాంగ్రెస్లో విలీనమైంది కాబట్టి అప్పుడు ఎలాంటి వేటు పడదు. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మరొక 16 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్తే తప్ప వీళ్ళపై డిస్క్వాలిఫై వేటు పడక తప్పదని భావించాల్సి ఉంది. ఇప్పటికైతే అనర్హత వేటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై వాళ్ళ మెడపై కత్తి వేలాడుతున్నట్టే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు స్పీకర్ కూడా తన నిర్ణయాన్ని చాలా కుండకొద్దరి కొట్లు కూడా కొన్ని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాను పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకం, ఒక పార్టీపై గెలిచినటువంటి వ్యక్తి మరొక పార్టీలకు వెళ్ళడం అనేది సాంప్రదాయం కాదు అని కూడా ఒకటి రెండు మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుకొచ్చారు. సో బీఆర్ఎస్ నేతలు కనుక తనకు ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టి అంటే నిర్ణయం తీసుకుంటాను, ముందుగా వాళ్ళను అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వైపు నుంచి వాళ్ళకి షోకాట్ నోటీస్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత తన నిర్ణయం ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ప్రస్తుతం ఈ ఫిరాయింపులకు సంబంధించి ఆలస్యం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటాన్ని బీఆర్ఎస్ నేతలు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి విధంగా కూడా ఈ ప్రయత్నం ఉండబోతుంది. ఎందుకంటే న్యాయ పోరాటం ఎట్లా కొనసాగిస్తున్నారు కాబట్టి మిగతా ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్దామనుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బ్యాక్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటే అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి మంత్రి కేటీఆర్ బృందం ఈరోజు న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారు. ఇక ఎటువంటి పరిస్థితి ఉండబోతున్నది, ఎప్పుడు తెలంగాణలో బైపోల్స్ రాబోతున్నాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది.